సేవకులు కాదు కానీ అంతకంటే ఎక్కువ పని చేశారండి. ఆ విషయంలో నేను ఒక సేవకుగా నేను చెప్తున్నాను. మా ఇల్లు దర్శించారు, అంతేకాదు మా వివాహం కూడా చేయడానికి మీరు ముందుండి వివాహం జరిపించి సాక్షి సంతకాలు చేసి ఏంటంటే అన్ని విషయాల్లో అంకుల్ ముందున్నారు. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఒక 5-6 గంటల సాక్ష్యం చెప్పాను. కాబట్టి నేను ఒక అన్యునిగా నా పేరు వెంకటేశ్వర్లు అని ఉండేది. తర్వాత బాప్తిజం ఇచ్చి నాకు దేవదాస్ మన అంకుల్ గారు, మా ప్రియులు, మా ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తల్లిదండ్రులు వారు బాప్తిజం ఇచ్చి జాషువా అని పేరు పెడితే అంకులు మాట అన్నారు. ఏమన్నారంటే ఈ బాబు సేవ చేస్తారు అని. ఐగారు బంధువులు ఈ బాబు సేవ చేస్తారు అని అన్నప్పుడు అందరూ అన్నారు అవును అన్నారు. నిజంగా ఈరోజు ఆయన పనిని పూర్తి చేసుకొని ఒక సంఘానికి కట్టుబడి అనేకులను ప్రభు వైపు నడిపించి ఒక సంఘంలో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే ఏ సంఘమైనా వర్తిల్లుతుందండి. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదరించే మాట ఏంటంటే వాళ్ళు నిద్రించారమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, దేవుని పనిచేశారు, ధైర్యంగా ఉందండి. ఎంతటి వారైనా ఒకరోజు విడిచి వెళ్ళక తప్పదు. దేవుని చూడాలంటే ఖచ్చితంగా మనము నిద్రించిన తప్పదు. నిద్రించిన మనము ఖచ్చితంగా ప్రభువాకి మనము తిరిగి లేపి తన రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ మాటల చేత కుటుంబీకులు, కుమారులు, అలాగే తల్లి గారు అందరూ ఆదరించబడాలని నేను ఈ మాటలు వహిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు తండ్రి మనుషులను పంపి మరలా తిరిగి రమ్మని చెప్పినావు. నరులారా తిరిగి రండి అని చెప్పినట్టుగానే నరులందరూ తిరిగి మనని ఎద్దటే వస్తున్నారు. తండ్రి, నీ యొక్క దాసుడు మా ప్రియులు తండ్రి, మా అంకుల్ గారు విజయరావు గారు నిద్రించారు, నీ సన్నిధానానికి వచ్చారయ్యా తండ్రి. మంచి సాక్ష్యం కలిగి ఒక సంఘంలో తండ్రి నా దేవా ఎన్నో కార్యాలు చేయడానికి నీ దాసుడు వాడుతున్నా. సేవకులకి ప్రభువా చేదోడు వాదోడుగా ఉండి నా తండ్రి ఇంతవరకు తండ్రి మీరు గొప్ప కార్యం చేశారు. వారి కుటుంబంలో కూడా వారి కుమారులను తల్లి గారిని దీవించావయ్యా. ఈ రామకృష్ణపురంలోనే ఒక మంచి కుటుంబంగా, దైవ కుటుంబంగా ఈ కుటుంబం చేశారు. ఈ జిల్లాలోనే ఒక మంచి కుటుంబంగా, దైవ కుటుంబంగా చేశారు. అంకుల్ యొక్క సహోదరి మండలను, వారి కుటుంబాలను బట్టి వందనాలు. వీరి కుటుంబంలో గొప్ప సేవకులు ఉన్నారు, అందుని బట్టి స్తోత్రాలు. ఇది సేవక కుటుంబం తండ్రి, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అంకుల్ని ప్రభువా నా తండ్రి మీ దగ్గర చేర్చుకున్నారు. కుటుంబం అంతటినీ ఆదరించారు. ఎంతో దుఃఖ సాగరంలో ఉన్నాం. నిజమే, నేను కూడా ఎంతో దుఃఖపడుతున్నాను, కానీ మీ దగ్గర ఉన్నాడని సంతోషపడుతున్నాను. తండ్రి, నా గురించి చేసిన ప్రార్థనలు మీరు విన్నారు, మీకు స్తోత్రాలు. ఈరోజు మేము సేవ చేస్తున్నామంటే, పరిచయం చేస్తున్నామంటే మొదట మీరు చేసిన ప్రార్థనలు, మీరు మమ్మల్ని మా ఎడల చూపిన ప్రేమ గొప్పదయ్యా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మనుషులు ఆదరిస్తే ఎవరు ఆదరించబడరు. నీ దండము, నీ తుట్టుకర్రే ఆదరించేది. మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు అని వాక్యం చదువుతున్నాం. కాబట్టి సంఘము సేవకుల ద్వారా ఈ కుటుంబాన్ని ఆదరించి కన్నీరు దొరికి జరగబోయే కార్యమంతట్లో మీరు నడిపించమని తండ్రి, ఈ యొక్క అంతిమ యాత్రలో మీరు తోడుగుండండి దేవా. ఎక్కడ ఎలాంటి గలిబిలు లేకుండా సమస్త మర్యాదగా, క్రమముగా, వాక్యానుసారంగా జరిగించి